లిక్కర్ స్కామ్ లో కవితను లొంగ తీసుకున్నట్లుగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను లొంగ తీసుకోవడానికే బీజేపీ నాయకులు కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియాను అరెస్ట్ చేసి జైల్లో వేశారని, అలాంటిది కవిత దగ్గరకు రాకని ఎందుకు నాంచుతున్నారని ప్రశ్నించారు. వాస్తవాలను వెలికి తీయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశిస్తే బీజేపీ నాయకులు సీబీఐ ఎంక్వైరీ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. న్యాయ విచారణతోనే పారదర్శకత ఉంటుందని, విచారణలో భాగంగా సాంకేతిక సలహాల కోసమే గానీ లేదా సూచనలు ఇవ్వడానికి అయినా దేశంలో ఉన్న ఏజెన్సీనైనా ఉపయోగించుకునే అవకాశం ఉందన్నారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలు విషయంలో బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు. ఇద్దరు కూడా చూడాలి. న్యాయ విచారణలో ఏదైతే ఉందో, న్యాయ విచారణలో ఒకటి గమనించట్లేదు, వారికి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ, ఇది ఇంపార్టెంట్, మరి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ, విచారణలో తోడ్పడడానికి కానీ వారు ఏ ఏజెన్సీనైనా వినియోగించుకున్నట్టు ఆస్కారం అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు విచారణలో అవసరమైనచో దే కెన్ సీక్ ది అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో. ఒకసారి న్యాయ విచారణకు ఆదేశింప చేయబడ్డట్టయితే దట్ ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం. ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం. లిక్కర్ స్కామ్ సంబంధించి మనం గమనిస్తున్నామే. సిసోడియా కాడికి వెళ్ళి మొదలు పెడితే అరవింద్ కేజ్రీవాల్ ను కూడా విచారణ చేస్తున్నారు. సిసోడియానైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. సిసోడియా అంటే అప్పటి ఢిల్లీ ప్రభుత్వ మంత్రి, ఉప ముఖ్యమంత్రి సిసోడియా. మరి కవిత గారికి వచ్చే వరకు ఏదైతుందో ఎందుకు మీరు నాంచుతున్నారు అని చెప్పి అంటున్నా. కవిత గారికి వచ్చి